హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? సో, మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అండ్ యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరు అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది? అంటే మిగతా యాస్పెక్ట్స్ గురించి కూడా మాట్లాడదాం. సో రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. మీకోసమైనా చూడొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే చాలా వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా చూసి ఏమైనా తెలుసుకోవాల్సినవి ఉంటే తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్ ఎవరైతే ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, మీకు కార్డ్స్ అన్నీ కూడా విజిబుల్‌గానే ఉన్నాయని అనుకుంటున్నానండి. ఆహ్, సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో, నెక్స్ట్ మంత్ ఏంటంటేనండి, మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, మీరేవైనా డెసిషన్స్ తీసుకునే ముందు కానీ, చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మెయిన్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ మీకు ఆలోచనలనేవి పెరుగుతాయి. ఎందుకో కానీ, చాలా నెలల నుంచి ఇలాంటి కార్డ్ మీకు సిమిలర్‌గా వస్తున్నట్టు నాకనిపిస్తుంది. అంటే, మీ ఆలోచన విధానం అనేది ఇంకా మారట్లేదని అర్థమండి. యూనివర్స్ ఏంటంటే, ఒక కార్డ్‌ని రిపీటెడ్‌గా మీకు కనిపించేలా చేస్తుంది. మీరేంటంటే, ఒక మెసేజ్ అదే పనిగా చూస్తున్నారు అంటే, దాని అర్థం ఏంటంటే, మీరింకా మారాల్సిన అవసరం ఉంది అని. ఎందుకంటే, జనరల్‌గా నేను కార్డ్స్ షఫుల్ చేసి వేస్తున్నప్పుడు ఏంటంటే, డిఫరెంట్ కార్డ్స్ వస్తుంటాయండి. బట్ సిమిలర్‌గా కొన్ని కార్డ్స్ వస్తున్నాయి అంటే, దాని అర్థం ఏంటంటే, మీరింకా మారాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచనలు ఇంకా మారాల్సిన అవసరం ఉంది అని అర్థం. మెయిన్ ఏంటంటే మీ సిట్యుయేషన్‌కి సరిపోయినట్టుగా అపోజిట్ జెండర్ వాళ్ళ కోసం ఆలోచిస్తుంటారు కదా! అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. ఇలా ఎవరైనా కూడా. సో, ఇలాంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎందుకో కానీ సరిగ్గా లేవండి. ఎక్కువ ఆలోచిస్తున్నారంట. సో, ఈ ఎక్కువ ఆలోచించడం మానేస్తే బావుంటుంది. ఎందుకంటే మీ థాట్స్ వల్ల కూడా మీ సిట్యుయేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయండి. అంటే మీరొకటి చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ మీరు ఎమోషనల్ అయ్యి ఓవర్ థింక్ చేస్తే ఏమవుతుందంటే ఆ సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సింది చేయకుండా మిస్ అయిపోతుంటారనమాట. సో, అలా కాకుండా మీరెప్పుడైతే కరెక్ట్‌గా థింక్ చేస్తారో, అక్కడ ఎంతవరకు థింక్ చేయాల్సిన అవసరం ఉందో, అక్కడి వరకే ఆలోచించి అంటే డెసిషన్స్ తీసుకుంటారో, డెఫినిట్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది రాదండి. సో, ఈ మంత్ అయినా సరే మీ ఆలోచనలు జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. అంటే ఎందుకంటే చాలా సార్లు ఈ కార్డ్ సెట్ వాళ్ళకేంటంటే, ఈ కార్డ్ రావడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో, నాకేమనిపిస్తుందంటే, మీ ఆలోచనలనేవి మారాలి అని అనిపిస్తుంది. ఇంకా మీరెందుకో కానీ ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం కానీ, మీరేంటంటే ఇంకా అంటే అక్కడే ట్రాప్ అయిపోయి అవే ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. సో, వీటి నుంచయితే మీరు బయటకు రావాలి. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మీరేంటంటే ఏదైనా ఒక న్యూ ఆపర్చునిటీ కోసం చూస్తున్నా సరే బాగా కలిసొస్తుందండి. మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్‌గా బావుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకో కానీ నాకలా అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డొచ్చిందంటే ఆల్ యాస్పెక్ట్స్ అండి. ఒకటి అని చెప్పడానికి లేదు.
చాలా యాస్పెక్ట్స్‌లోనే ఏంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఓవరాల్‌గా ఒక బ్యూటిఫుల్ కార్డ్ అండి. గిఫ్ట్ అనేది ఏంటంటే యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తున్నట్టుగా. సో, నాకు తెలిసి రిలేషన్‌షిప్‌లో ఏమైనా క్రైసిస్ ఉన్నా లేకపోతే ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే ఇంకా మీరేంటంటే ఏదో హౌస్ కోసం ప్లాన్ చేస్తున్నా, ఇంకా మీ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కెరియర్ పరంగా ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ అనేవి కనిపించట్లేదు అనిపించినా సరే మాక్సిమం అన్ని రకాలుగా కూడా కలిసొస్తుందండి. చాలామందేంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు. ఈ మంత్ నుంచి ప్రయత్నాలు చేయొచ్చా? లేకపోతే ఈ మంత్ ఏమైనా కలిసి వస్తుందా? ఇలా అని చెప్పి. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేనైతే మీకొకటే చెప్తానండి. నెక్స్ట్ మంత్ మీకు బాగా కలిసొస్తుంది. మీరేదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఇప్పుడు మీలో చాలామందేంటంటే బిజినెస్ చేయాలని అనుకుంటుంటారు. సో, దానికోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అవుతుందా? లేదా? అని. ఈవెన్ అబ్రాడ్ ప్లాన్స్‌లో ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగా కలిసొస్తుందండి. ఏదైనా అంటే కొత్తగా ఇనిషియేట్ చేయాలి అనుకుంటే చేయండి. హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీరేదైనా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అని డౌట్ ఉంటే హ్యాపీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటేనండి మీరు కొంత నెక్స్ట్ మంత్ డివైన్‌తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఎవ్రీడే కూడా గాడ్‌కి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. మీకు వీలైతే టెంపుల్ కానీ, చర్చ్ కానీ లేకపోతే మసీద్ కానీ విజిట్ చేయండి. వీలైనంత వరకు ఏంటంటే, స్పిరిచ్యువల్‌గా కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. మీ ఇంట్యూషన్ చెప్పింది వినడానికి చూడండి. అంటే కొంత సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని భయపెడుతుంటాయండి. ఏమవుతుందో, ఎలా అవుతుందో అసలు అంటే ఎటు వెళ్తుంది, ఏంటి పరిస్థితి అని ఇలాంటి కొంత వర్రీ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ కార్డ్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది. సో, అనవసరంగా వర్రీ అవ్వొద్దండి. మీరేంటంటే కొంత ఎప్పుడైతే గాడ్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారో కొంత పీస్ అనేది దొరుకుతుంది. అండ్ సిట్యుయేషన్స్‌లో కూడా ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? అనే క్లారిటీ వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటేనండి మీ కర్మ అండి. ఈ వర్రీస్ అనేవి మీరు ఫేస్ చేయాల్సుంది. సో, దానివల్ల మీరేంటంటే కొంత ఇబ్బందయితే పడతారు. దానికి రీజన్ మాత్రం కర్మయే. ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ కర్మని ఎంతో కొంత క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇది కూడా అందులో భాగమని మీరు అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ప్రతి మనిషి కూడా గుడ్ కర్మ అండ్ బ్యాడ్ కర్మ 2 కూడా క్రియేట్ చేసుకుంటుంటారండి. సో, దానికి కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. యాక్షన్‌కి రియాక్షన్ అనేది ఉంటుంది కదా! సో, ఇది కూడా అలాంటిదే. మీ కర్మనేంటంటే మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంత మీ మస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ 2 కూడా ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుంటాయండి. ఎమోషనల్‌గా అంటే అన్‌స్టేబుల్‌గా ఉండడం, లేకపోతే ఓవర్ థింక్ చేయడం. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేలా చేయడం, ప్రతిదానికి ఇరిటేట్ అవ్వడం అండ్ కొంత జెలసీ, ఫియర్ అంటే అన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వగలరండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం హార్డ్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీ కర్మ అండి. మీ కర్మ వల్ల మీరేంటంటే అవన్నీ కూడా ఫేస్ చేస్తారు. సో, అవన్నీ ఎంతో కొంతైనా సరే బెటర్‌గా ఉండాలి. లేకపోతే మీరు అంత స్ట్రెస్ తీసుకోకూడదు అని అనుకుంటే మాత్రం మీరేంటంటే గాడ్‌కి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఎవ్రీడే కూడా అంటే మీకు అయినంత వరకు కూడా మీరేంటంటే టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీద్స్ కానీ విజిట్ చేయడం లాంటివైతే చెయ్యండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరున్న పరిస్థితికి మెయిన్ నెక్స్ట్ మంత్ అండి. ఎక్స్‌ట్రా కేర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవేంటంటే మిమ్మల్ని అంతలా ఎఫెక్ట్ చేయవు. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను. ఏవైనా మంచి పనులు చేయాలండి. కర్మ అనేది ఎలా క్లియర్ అవుతుందంటే మీరు కొన్నిటిని హోల్డ్ చేస్తుండి, మీరు కొన్నిటిని బేర్ చేస్తుంటే అది మీ రెస్పాన్సిబిలిటీ అండి. అవన్నీ మీరు క్లియర్ చేసుకోవాలి అంటే అవన్నిటి పరంగా మీరు ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని డెసిషన్ తీసుకోవాలి. అవి మీరు హోల్డ్ చేసి వేరే వాళ్ళు రెస్పాన్సిబుల్ లేకపోతే మీ కర్మ ఏంటి క్లియర్ అవ్వట్లేదు అంటే మీరు యాక్షన్ తీసుకుంటే అది క్లియర్ అవుతుంది. కొంత సోషల్ సర్వీస్ కూడా చెయ్యాలండి. చాలామంది ఏంటంటే కర్మ ఎలా క్లియర్ చేసుకోవాలని అడుగుతున్నారు. కర్మ ఎలా క్లియర్ చేసుకుంటారు? మీరు మంచి పనులు చేసి మీ లైఫ్‌లో కొన్ని బ్యాగేజెస్ ఉన్నవి ఏంటంటే రిలీజ్ చేసి వాటి పరంగా పీస్ చేసుకుంటేనే అవి క్లియర్ అవుతాయి. అదైతే నేను చెప్పగలనండి. అండ్ ఇంకా మీరేంటంటే అన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొన్ని విషయాల్లోని మాత్రం గాడ్ మీకు డెఫినెట్‌గా హెల్ప్ చేస్తారు. కొంతమంది వ్యక్తుల వల్ల మీరేంటంటే ఈ నెక్స్ట్ మంత్ మాత్రం కొంత సేవ్ అవుతారండి. వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేయడం మెయిన్ మీరు డిఫికల్ట్ టైమ్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే మీకు ఫేవర్ చేయడం ట్రై చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, ఎక్కువ వర్రీ అవ్వద్దు. బట్ స్టిల్ కొంత కార్మిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే అవి ఫేస్ చేయాలి. అదేంటంటే ఇలాగే స్ట్రగుల్ కానీ, యాంగ్జైటీ కానీ, అనవసరమైన వర్రీస్ కానీ ఇలాంటివి. సో, దానివల్ల కొంత అన్‌స్టేబుల్‌గా ఉంటుంటారు. బట్ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు.
కొన్ని సిట్యుయేషన్స్ అంటే బాగా టఫ్‌గా ఉన్నాయి. ఇంకేం చేయాలో తెలీదు. ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నాయి అన్న టైంలోనేంటంటే ఎవరో ఒకళ్ళు మీకు హెల్ప్ చేయడం కానీ, మీతో ఎవరో ఒకళ్ళు కోఆపరేట్ చేయడం కానీ జరుగుతాయి. ఇదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అనే కాదు, పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అనే కాదు. సో, మరీ ఎక్కువగా వర్రీ అవ్వద్దు. అందుకే మీరేంటంటే మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే వాళ్ళకి ఎవ్రీడే ప్రే చేయండి. అండ్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీ ఫేవరెట్ గాడ్‌ని తలుచుకోండి. సో, మీకు వీలైనంత వరకు మీరు చేయాల్సినవన్నీ కూడా చేయండి గాడ్‌తో కనెక్ట్ అవ్వడం కోసం. అండ్ పాస్ట్‌లో మీరు చేసిన వాటికి కొంత మీరు రిగ్రెట్ అవ్వొచ్చండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే పాస్ట్‌లో మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! లేకపోతే పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని చేసుంటారు కదా! సో, దానికి మీరేంటంటే డెఫినెట్‌గా రిగ్రెట్ అవుతారంట. అండ్ ఆ పెయిన్‌ని కూడా మీరు ఎండ్యూర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకో కానీ ఈ కార్డ్ అయితే క్లియర్‌గా దాన్నే ఇండికేట్ చేస్తుంది. సో, ఒకవేళ పాస్ట్ రిగ్రెట్స్ ఉన్నా సరే ఇక్కడ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే పీస్ చేసుకోవడానికి చూడండి. మీ వరకు మీరు ఏదైతే చేయగలరో అవి చెయ్యండి. ఎందుకంటే అయిపోయిన వాటిని ఎవరు మార్చలేరండి. ఎవరి చేతిలో కూడా ఉండదు. పాస్ట్ అనేది మాత్రం ఎవరి చేతుల్లో ఉండదు. ప్రెజెంట్‌ని మాత్రమే వాళ్ళు చేంజ్ చేయగలరు బెటర్ ఫ్యూచర్ కోసం. సో, ఇప్పుడు కూడా ఏంటంటే అయిపోయిన దాని గురించి బాధపడకుండా ఇప్పుడు మీరేం చేయాలి? ఫ్యూచర్ అనేది ఎలా ఉండాలి? వీటి కోసం మీరు ఆలోచించండి. దాని పరంగా మీరేమైనా ప్లాన్ చేయాలి అనుకుంటే చేసుకోండి. అనవసరంగా మీకు మీరు ట్రబుల్స్ క్రియేట్ చేసుకోవద్దు. మెయిన్ మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ కర్మ వల్లేనండి. అంటే ఓవరాల్‌గా మెసేజెస్ చూస్తుంటే మళ్ళీ ఆ కర్మ దగ్గరికే వచ్చి ఆగుతున్నాయి. బట్ ఏదైనా సరే నేను మీకు చెప్తున్నాను కదండీ! మీరు కొంత స్పిరిచువల్‌గా ఎవేకెన్ అయినా, స్పిరిచువల్‌గా కనెక్ట్ అయినా సరే మీ ఏంజెల్స్‌తో కానీ, లేకపోతే మీ యాన్సిస్టర్స్‌తో కానీ, స్పిరిట్ టీమ్‌తో కానీ కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీరు మీకంటే ఎవరైనా ఒక చిన్న వ్యక్తితోని సిట్యుయేషన్స్ డీల్ చేసే పరిస్థితి ఉంటుందండి. అంటే ఒక యంగర్ మ్యాన్ అని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే ఏజ్‌లో మీకంటే చిన్నే ఉంటారు. అండ్ ఒక మేల్ పర్సన్. సో, అలాంటి వాళ్ళని మీరేంటంటే హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటది. వాళ్ళతో రిలేషన్‌షిప్స్ కానీ, వాళ్ళతో కనెక్షన్ కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ కనెక్షను, ఈ రిలేషన్‌షిప్ ఏ టైప్ అయినా అవ్వచ్చండి. ఇది ఎయిదర్ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా అవ్వచ్చు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఏం జరుగుతదో ఎవరికీ తెలీదండి. ఇక్కడ చూస్తే మీ కర్మను మీరు ఫేస్ చేస్తారని కార్డ్స్ చెప్తున్నాయి. సో, మీరేంటంటే ఇలాంటి వ్యక్తులను అంత ఈజీగా నమ్మడానికి లేదండి. వాళ్ళేంటంటే మీ బ్రదర్ అవ్వచ్చు. లేకపోతే మీ రిలేటివ్స్‌లో ఎవరైనా అవ్వచ్చు. ఆఫీస్‌లో ఎవరైనా అవ్వచ్చు. సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. వాళ్ళతో రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అనవసరంగా అంటే ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం లాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఎక్కువ ఛాన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని నమ్మడానికి లేదు. ఎవరేంటో తెలీదు. లాస్ట్ మినిట్‌లో మీకు జరిగిన వాటి ప్రకారమే మీకు క్లారిటీ వస్తుంది కానీ అంతవరకు రాదు. దానికి రీజన్ ఏంటంటే మీ కార్మిక్ ప్యాటర్న్స్ మీరు ఫాలో అవుతున్నారు అంతే. సో, ఇక్కడ మీరు చేసేదైతే ఏం లేదు. అండ్ మీకేంటంటే నెక్స్ట్ మంత్ చాలా విషయాల్లో క్లారిటీ అయితే వస్తుందండి. ఫైనల్‌గా కొన్ని రియలైజ్ అవుతారు అని అనిపిస్తుంది. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? లేకపోతే ఎందుకు కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టినా వర్కౌట్ అవ్వట్లేదు. అసలు మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ఉంటే మీ లైఫ్ బెటర్ అవుతుంది? ఇలా చాలా విషయాలేంటంటే మీకు తెలుస్తాయండి. ఎన్‌లైటన్ అవుతారు. అంటే స్పిరిచువల్ అవేకెనింగ్ జరుగుతుందని కూడా మీరు అనుకోవచ్చు. ఒక ఛాలెంజింగ్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ కోసం వాళ్ళు తెలుసుకునే ఆ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. బట్ వన్స్ అది తెలిస్తే ఇంకేమీ ఉండదు. సో, మేబీ మీరేంటంటే అలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నారు. అండ్ బౌండరీస్ సెట్ చేయడం కూడా తెలియాలండి. ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి? ఎవరికైనా సరే ఎక్కడి వరకు ఛాన్స్ ఇవ్వాలి? కొంతమంది ఏంటంటే మన వాళ్ళు అనుకుని ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తారండి. సో, ఎదుటి వ్యక్తులు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటుంటారు. అలా తీసుకొని ఫినాన్సెస్ డిమాండ్ చేయడం, లేకపోతే కొంత వీళ్ళ లైఫ్‌ని కంట్రోల్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. ఎక్కువ నా దగ్గరికి వచ్చే వాళ్ళైతే ఆ టైప్ కేటగిరీయే. ఫినాన్సెస్ కంట్రోల్ చేస్తుంటారు అని చెప్తుంటారు. సో, నేనేంటంటే మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఎవరికీ కూడా ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దండి. మీ పర్సనల్ స్పేస్ అంటూ మీకుండాలి. మీ ఫ్రీడమ్ మీకుండాలి. ఇండివిడ్యువల్‌గా మీరేంటి అనేది మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. ప్రతి వాళ్ళకి ఏంటంటే మీరు ఇదే మిమ్మల్ని ఇలానే ట్రీట్ చేయాలి. మీరు ఇవి డిజర్వ్ చేస్తారు అని వాళ్ళకి తెలిసేలా చేయాలండి. అవి కానీ తెలియకపోతే ప్రతి వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారండి. సో, ఆ టైప్‌లో అయితే మాత్రం ఎవరికీ ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా, వాళ్ళు మీకు ఎంత క్లోజ్ అయినా, వాళ్ళు మీకు ఎంత హెల్ప్ చేసినా సరే
బౌండరీస్ అనేవి సెట్ చేయాలి. అండ్ ఇంకొకటి పాస్ట్‌లో కొన్ని జరిగిపోయాయి కదా! దాని పరంగా మీరు ఒకవేళ రిగ్రెట్ అవుతున్నట్టయితే అంటే చాలా రోజుల నుంచి ఎందుకో కానీ పాస్ట్‌లో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే మీలో నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుందండి. ఎందుకో కానీ అది పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు సిట్యుయేషన్‌ని డీప్‌గా అనాలిసిస్ చేయట్లేదు. మీ వైపు నుంచి జరిగిందేంటి? ఆ సిట్యుయేషన్‌కి అసలు కావాల్సిందేంటి? మీ వైపు నుంచి ఇప్పుడు మీరేం చేయాలి? మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాలండి. ప్రతి మనిషికి ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంటది. ఇలా చేయండి, అలా వద్దు, ఇలా ఉంటే బెటర్. ఇలా చెప్తున్నా సరే చాలామంది ఏంటంటే వినరు. సో, ఇప్పుడేంటంటే మీరు వినాల్సిన అవసరం ఉందండి. ఏది కూడా పైపైన చూడొద్దండి. వ్యక్తులనేంటంటే ఈజీగా జడ్జ్ చేయొద్దు. మీకొక క్లారిటీ ఉన్నంత వరకు మీరు అంటే వాళ్ళు ఇదే అని కన్ఫర్మ్ చేసుకునే వరకు కూడా ఎవ్వరి పరంగా కూడా ఇదే అని మీరు డిసైడ్ అవ్వద్దు. అండ్ నాకేమనిపిస్తుందంటే వన్స్ మీరు అలా కరెక్ట్ వేలో థింక్ చేస్తే వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్ అవుతాయంటండి. ఆర్ మీరు ఏదైనా ఇప్పుడు చూడండి బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళుంటారు. సో, మీరేంటంటే పార్ట్నర్‌షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఎందుకో కానీ మీకు పార్ట్నర్‌షిప్‌లోని వ్యక్తులు కోఆపరేట్ చేస్తామంటున్నారు కానీ నమ్మకం రావట్లేదు. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే మీరు డీప్‌గా అనాలిసిస్ చేసిన తర్వాత డెఫినిట్‌గా పార్ట్నర్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఇది ఎలాంటి కనెక్షన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ వ్యక్తులతో మీరు హార్డ్ టైమ్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే మీరు కొంత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి అండ్ అసలు సిట్యుయేషన్ ఏంటి? అసలు ఎక్కడ రాంగ్ జరిగింది? లేకపోతే మీ వైపు నుంచి మీరు ఏం ఆలోచించాలి? ఎలా చేయాలి? ఇలా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే మీ ఇంట్యూషన్ చెప్పింది కూడా మీరు ట్రస్ట్ చేస్తే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే చెప్పాను కదా! బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా మనం ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు చేయాలి? అనేది చూసుకొని ప్రవర్తిస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. సో, ఒకటి మాత్రం నేను చెప్పగలను. హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే స్ట్రెస్సు, యాంగ్జైటీ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ కానీ డిస్టర్బ్ అయితే డెఫినిట్‌గా ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా నేనైతే పెద్ద ఎక్కువేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించే విధానంలోని జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీ ఆలోచనలు మిమ్మల్ని బాగా స్ట్రెస్ అవుట్ చేస్తున్నాయి. అదొకటి కేర్ తీసుకోండి. మిగతా యాస్పెక్ట్స్‌లో అయితే నెక్స్ట్ మంత్ పర్వాలేదండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ అంటే కాంప్లికేటెడ్‌వి ఫేస్ చేస్తారని భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? చూద్దాం. సో, మీకైతే కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఒక లేడీతో డీల్ చేస్తారండి. ఈ లేడీ ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే మీకంటే ఏజ్‌లో పెద్దయినా అవ్వచ్చు, మీకంటే ఏజ్‌లో చిన్నయినా అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. ఈ వ్యక్తితో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. సో, ఇలా ఏంటంటే ఒక లేడీతో మీరు డీల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే కొత్తగా మీ లైఫ్‌లోకైనా రావచ్చు ఆర్ మీ లైఫ్‌లో ఆల్రెడీ ఉన్న వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు. సో, ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అలాంటి ఒక వ్యక్తి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. నార్మల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళతోనేంటంటే ఆహ్, మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ప్రయత్నం కూడా చేయండి. వాళ్ళేంటంటే మీరున్న దాన్ని బట్టే మీతో కోఆపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ వేలో ఉండి మీరేంటంటే ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు వాళ్ళ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి అనేది చూసుకుంటే లైక్ ఏంటంటే బౌండరీస్ కానీ సెట్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు కూడా మీతో అలానే ఉండడానికి ట్రై చేస్తారండి. మీరు ఉన్నదాన్ని బట్టే వాళ్ళు ఉంటారని చెప్పొచ్చు. అంతేకాని మీరేంటంటే వాళ్ళ దగ్గర చనువు తీసుకుందాం, లేకపోతే మీరేంటంటే ఎలా అయినా మాట్లాడొచ్చు, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళే, లేకపోతే కొత్తగా మన లైఫ్‌లోకి వచ్చారు కదా! అని ఎక్సైట్‌మెంట్‌తోనేంటంటే మీరు వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరున్న దాన్ని బట్టే ఈ రిలేషన్‌షిప్ అనేది
ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అంటే ఒక గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంది. ఒక బ్యాడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో అప్పుడే ప్రాబ్లమ్ అవుతుందండి. ఆ వ్యక్తికి ఏంటంటే మీరు ఒరిజినల్‌గా ఏంటి అనేది తెలీదు. మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అర్థం అవ్వవు. వాళ్ళు మీరు చూసిన దాని ప్రకారం మీరు అది అని చెప్పి డిసైడ్ అయిపోవడం జరుగుతుంది. సో, అలా అయితే ఉండొద్దండి. చాలా జాగ్రత్తగా మీ లిమిట్‌లో మీరుంటూ సిట్యుయేషన్స్‌ని అయితే హ్యాండిల్ చేయండి. ఇలాంటి ఒక పర్సన్‌తో. అండ్ ఈవెన్ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏంటంటేనండి ఐ మీన్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైం అనేది అంత మంచిగా లేనట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏ పని చేసినా సరే అది వర్కౌట్ అవ్వదండి. అవుతదా లేదా? పోన్లే మనం ప్రయత్నం చేద్దాం. అయితే అయింది లేకపోతే లేదు. బట్ చేయాలి కదా! అని చెప్పి ఇలా మీ వైపు నుంచి మీరేదైనా ప్రయత్నం చేస్తేనే వర్కౌట్ అవుతుంది. బట్ ఇది ఇలానే అవ్వాలి, ఇలాంటి రిజల్ట్ వస్తేనే బావుంటుంది అనుకోని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మీరు అనుకున్న లెవెల్‌లో అది రీచ్ అవ్వదు. అండ్ మీరు డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకేంటంటే కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. సో, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఫినాన్సెస్ మేనేజ్ చేస్తున్నా, లేకపోతే మీరు కెరియర్‌లోని సక్సెస్ కోసం చూస్తున్నా, ఇంకేదైనా సరేనండి. మీ పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అయినా సరే, మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ వరకు మీకు అనిపించిన విధంగా ప్రయత్నాలైతే చేయండి సరిపోతుంది. అండ్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని చీట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మీరు అర్థం అవ్వకపోవడం కానీ, మీతోని వాళ్ళు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం కానీ, చాలా రకాలుగా కాంప్లికేషన్స్ ఉన్నాయండి. మెయిన్ రిలేషన్‌షిప్స్‌లోనే ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ మీరేదైనా సరే పాస్ట్ నుంచి ఒకటి గట్టిగా హోల్డ్ చేస్తున్నట్టయితే దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇకనైనా సరే అవి మీరు విడిచిపెడితే కానీ మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి రావంటండి. సో, మీరేంటంటే అలా ఏదో కానీ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు. దాన్ని విడిచిపెట్టడానికి ఇంకా రెడీగా లేరు అంటే ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ మీన్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్‌లో. ఎందుకంటే మీరు అవి అలా హోల్డ్ చేస్తుంటే ఇంకా ఎప్పటికీ కూడా మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వండి. మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వరు. సో, ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అండ్ ఈవెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఆఫీస్‌కి వెళ్తారో, లేకపోతే బిజినెస్ చేస్తారో, వ్యక్తులతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఎవరికి మీరు ఎలా అర్థమవుతారో మీకు కూడా తెలీదు. సో, దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే మీరేంటంటే జాగ్రత్తగా ఉంటేనే నెక్స్ట్ మంత్‌కైతే మంచిదండి. ఎందుకో కానీ మీ కార్డ్స్‌లోని నాకు అంటే కొంత బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి. సో, నాకేమనిపిస్తుందంటే మీరెంత కేర్‌ఫుల్‌గా ఉంటే మీ లైఫ్ ఏంటంటే అంత కంఫర్టబుల్‌గా వెళ్తుంది. అండ్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మరి కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలండి. ఇప్పటి వరకు మీరు ఎఫర్ట్స్ పెడుతుంటే లైక్ ఏంటంటే మీరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నట్టయితే ఇప్పుడు 200% పెట్టాలి. ఎందుకంటే మీ గోల్ అనేది నెక్స్ట్ మంత్ మీరు అచీవ్ చేయాలంటే అంత ఈజీగా ఉండదంట. సో, డెఫినిట్‌గా మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ నెక్స్ట్ మంత్ థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వవండి. చాలామందికి ఏంటంటే టైం బావుంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా జస్ట్ నార్మల్‌గా వాళ్ళు ప్రయత్నం చేసినా వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఐ మీన్ నెక్స్ట్ మంత్ మాత్రం మీకెలా ఉందంటే మీరు ఎంతో కష్టపడి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ సక్సెస్‌ని చూడలేరంట. మీకేంటంటే కొంచెం కష్టతరంగా ఉంటుందండి. అలా అని సక్సెస్ లేదని కాదు. సక్సెస్ ఉంది. కాకపోతే ఎఫర్ట్స్‌తో సక్సెస్ అనేది వస్తుందండి. ఈజీగా రాదు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మంత్ హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా, ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నా సరే వెంటనే డాక్టర్‌నైతే కన్సల్ట్ చేయడం మంచిది. ఏదో అంటే చిన్న ప్రాబ్లమ్‌లే అని చెప్పి అంటే ఈజీగా తీసుకోవద్దు. కొంచెం హెల్త్ పరంగా ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. మెయిన్ డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళైతే వెంటనే మీరేంటంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మీ డిప్రెషన్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉందంటండి. ఆర్ అట్‌లీస్ట్ నేను చెప్తున్నాను కదా! ఈ డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళేంటంటే ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ ఉంది కదా! సో, ఇదేంటంటే మీకు బ్రేస్‌లెట్ లాగా కూడా దొరుకుతుంది. సో, ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ మీకు అమెజాన్‌లో దొరుకుతుంది. ఇలాంటిది బ్రేస్‌లెట్‌గా మీ లెఫ్ట్ హ్యాండ్‌కైనా యూజ్ చేయొచ్చండి. డిప్రెషన్‌కి అది కూడా బానే ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కువలా ఉంది. సివియర్‌గా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండట్లేదు. సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి. లేకపోతే ప్రతి వాళ్ళతోని గొడవలు వస్తున్నాయి. రిలేషన్‌షిప్స్ మంచిగా లేవు. ఎందుకో కానీ అన్‌స్టేబుల్‌గా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తే డెఫినిట్‌గా మీరేంటంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే బావుంటుందండి. ఆర్ ఈ బ్రేస్‌లెట్ అంటే ఈ క్రిస్టల్‌తో బ్రేస్‌లెట్ అయినా దొరుకుతుంది. అదైనా యూజ్ చేయండి. నేను ఇలా క్రిస్టల్స్ చూపించడానికి ఒకటే రీజన్ అండి. ఇవి చూపించినప్పుడు కూడా వీటి నుంచి మీ ఎనర్జీస్ అనేవి ఎక్స్‌చేంజ్ అవుతుంటాయి.
సో, దానివల్ల కూడా మీరేంటంటే హీల్ అవుతుంటారు. అందుకే క్రిస్టల్స్ ఏంటంటే నేను వీడియోలో మీకు కొన్ని చూపిస్తుంటాను. నా దగ్గర ఉన్నవైతే నేను మాక్సిమం చూపించడానికే ట్రై చేస్తుంటానండి. సో, ఆలోచించండి. ఏదైనా సరే హెల్త్ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. ప్రాపర్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ వాటర్ తాగండి. లేట్ నైట్స్ అయితే ఎవేక్‌గా ఉండొద్దు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే స్లీప్ అవర్స్ మాత్రం మిస్ చేయొద్దండి. 8 అవర్స్ మాత్రం పడుకోవడానికే ట్రై చేయండి. అండ్ బయటికి ఎక్కువ వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ స్క్రీన్ చూడడం కానీ, అలాంటివైతే చెయ్యొద్దండి. కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ స్టేబుల్ అవుతాయండి. ఇప్పటి వరకు ఏంటంటే, చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నాయి. ఎందుకో కానీ ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వట్లేదు. ఒకసారి ఇలా అనిపిస్తుంది, ఒకసారి అలా అనిపిస్తుంది. మీ థాట్స్ అయినా కూడా అవ్వొచ్చండి. సో, ఎక్కడైతే మీ లైఫ్‌లో కొన్ని స్టేబుల్‌గా లేవు, చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నాయి. అవన్నీ స్టెబిలిటీ రావాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తదో, డెఫినిట్‌గా అక్కడ స్టెబిలిటీ వస్తదండి. మీరేంటంటే అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ జాబ్‌లో కూడా అంటే మీరు చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. అసలు జాబ్ అనేది స్టేబుల్ అవుతుందా లేదా? కెరియర్ అనేది స్టేబుల్‌గా ఉంటుందా లేదా? అనే డౌట్ ఉంటే నెక్స్ట్ మంత్ మేబీ మీకేంటంటే స్టేబుల్‌గా ఉండే టైప్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. సో, ఎఫర్ట్స్ అయితే పెట్టండి. ఈ టైంలోని మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మెంటల్‌గా మీకు అంత మంచిదండి. అండ్ హయ్యర్ కాన్షియస్‌నెస్ కార్డ్ కూడా వచ్చింది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే చాలా విషయాల్లోని క్లారిటీకి వస్తారు. అంటే అవేకెనింగ్ అనేది జరుగుతదండి. స్పిరిచ్యువల్‌గా కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేయండి. లేకపోతే నేచర్‌లోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. నేల మీద చెప్పులు వేసుకోకుండా నడిచే ప్రయత్నం చేయండి. చాలామందేంటంటే ఇంట్లో ఉన్నా సరే స్లిప్పర్స్ వేసుకుంటుంటారండి. సో, అలాంటి పనులైతే చేయొద్దు. చాలా వరకు ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఆ చెప్పులు తీసేసి నేల మీద నడిచే ప్రయత్నం చేయండి. మీ పాదాలేంటంటే నేలను తాకితే ఆ ఎనర్జీని కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. చాలామంది గ్రౌండ్ అవుతారండి ఆ విధంగా కూడా. ఫీల్డ్స్‌లో నడిస్తే ఇంకా మంచిది. బట్ అది నేను చెప్పలేను. కానీ చెప్పులు లేకుండా ఎక్కువ నడవడానికైతే ప్రయత్నం చేయండి. అండ్ చెప్పాను కదా! యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేయండి. అలాంటివి చేయలేకపోయినా పోనీ అట్‌లీస్ట్ మీరేంటంటే ఐస్ క్లోజ్ చేసుకొని ఎక్కడైనా కూర్చోండి. కూర్చొని ఏంజెల్స్‌ని పిలవడం కానీ, లేకపోతే స్పిరిట్ టీమ్‌ని పిలవడం కానీ, అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని అడగడం కానీ, లేకపోతే ఇలా కొన్ని చేయండి. జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని కామ్‌గా ఫీల్ అవుతూ కూడా ఇలాంటివి చేయొచ్చండి. దానివల్ల కూడా మీరేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవ్వగలుగుతారు. మీ హయ్యర్ సెల్ఫ్ అనేసరికి ఎవరైనా కూడా అవ్వొచ్చండి. వాళ్ళు అంటే చెప్పాను కదా! స్పిరిట్ టీమ్ అయినా అవుతారు, డివైన్ మాస్టర్స్ అయినా అవుతారు, ఏంజెల్స్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇన్నర్ సెల్ఫ్, మీ సోల్ కూడా హయ్యర్ సెల్ఫేనండి. సో, వాళ్ళతోనైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇలా ఎవరితోనైనా కనెక్ట్ అయితే మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందండి. మీ లైఫ్‌లో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, మీరు ఎక్కడ రాంగ్ థింగ్స్ చేస్తున్నారు, మీ లైఫ్ ఎటు వెళ్తుంది, ఇలా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు కూడా మీరేంటంటే కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయగలుగుతారండి. మీ ఫ్యూచర్‌ని మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేయగలుగుతారు. 1 మంత్ పీరియడ్‌లో అంటే ఎక్కువగా ఏం జరిగిపోవు. కానీ 1 మంత్ చాలండి లైఫ్‌లో కొన్ని థింగ్స్ బెటర్ అవ్వడానికి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే తొందరపడిపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే కూడా నాకదే అనిపిస్తుంది. మీరేంటంటే పాస్ట్ నుంచి కూడా చాలా స్టేబుల్‌గానే థింక్ చేస్తున్నారు. కాకపోతే ఎందుకో కానీ సిట్యుయేషన్స్ మీరనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారండి. అంటే అప్పటికప్పుడే ఎందుకో కానీ మంచిగా ఉంటున్నారు. అప్పటికప్పుడే మారిపోతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకో మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే అన్ని రకాలుగా మనం ప్లాన్ చేస్తున్నాం కదా! అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కదా! అయినా సరే ఎందుకిలా అవుతుంది? లైఫ్ అసలెప్పుడు బెటర్ అవుతుంది? ఇలా అనుకుంటున్నారు కానీ మీ లైఫ్‌ని వేరే యాంగిల్‌లో చూడడం స్టార్ట్ చేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరిప్పటి వరకు ఒక పర్సెప్షన్‌లో చూసుంటారు. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళని వేరే పర్సెప్షన్‌లో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు. ఇంకా మీ సిట్యుయేషన్స్ ఏంటంటే అలానే ఉంటున్నాయి. మీకసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే ఎవరైనా సరే వ్యక్తుల సహాయం తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు మెంటర్స్ ఉంటారు కదా! లేకపోతే మీకు ఇంట్లో అంటే మీకంటే పెద్దవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళ గైడెన్స్ కానీ, సజెషన్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకెవరైతే వెల్ విషర్‌లా అనిపిస్తారో వాళ్ళతో మాట్లాడండి. మీకెవరైతే కంఫర్ట్ ఇస్తారో, మీకెవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో అలాంటి వ్యక్తులతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి చూడండి. మీకు మెంటల్‌గా పీస్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఉండండి ఓవరాల్‌గా చెప్పాలంటే. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది కానీ, డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్‌ని కానీ మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మాత్రం
మిరాకిల్స్‌ని కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. మీ లైఫ్‌లో మిరాకిల్స్ అయితే జరుగుతాయి. జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ మంత్ మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి కొన్ని కేర్‌ఫుల్ డెసిషన్స్ తీసుకొని, ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకునే ప్రయత్నం చేస్తే, మీ హెల్త్‌ని కూడా కొంచెం కేర్ తీసుకొని, మీరు అంటే బెటర్‌గా సిట్యుయేషన్స్ ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. గుడ్ లక్ కార్డ్ కూడా వచ్చింది. మేబీ అన్ని బ్యాడ్ థింగ్సే జరుగుతాయని వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డెఫినిట్‌గా గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. నేనైతే ఒకటే చెప్తానండి. మీరిప్పుడు బిజినెస్ చేయాలి, నెక్స్ట్ మంత్ బిజినెస్ పెట్టాలి కొత్తగా అని అనుకున్నా, ఆర్ మీరేంటంటే ఏవైనా కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీ లైఫ్‌లో అవి కొంత బిగ్ చేంజెస్‌కి రిలేటెడ్ అని అనిపించినా సరే, ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ గుడ్ లక్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ అది రైట్ టైమా కాదా? మీరు రెడీగా ఉన్నారా లేదా? మీకు అన్ని రకాలుగా ఓకేనా? లైక్ బ్యాకప్ ప్లాన్ ఉందా? ఇలా అన్నీ చూసుకొని సేఫ్‌గా కానీ మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా వర్కౌట్ చేసుకోగలరండి. మెయిన్ ఫినాన్సెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మీరేంటంటే ఏదైనా కొత్తగా పర్చేస్ చేయాలి అనుకున్నా అన్నిటికీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయడంలోనే ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెయిన్ కొంచెం వ్యక్తులతో అయితే జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఆ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి ఇలాంటి మెసేజెసే వచ్చాయి. సో, ఏదైనా సరే కేర్‌ఫుల్‌గా ఉంటే బావుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? చూద్దాం. సో, మీకైతే కార్డ్స్ కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా కెరియర్ పరంగా మీకేంటంటే, న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే, మీరు కరెక్ట్‌గా కానీ వర్క్ చేస్తే, కెరియర్ పరంగా మీకేంటంటే, థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే కొంత అంటే, మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ కోసం చూస్తున్నారు. అంటే, చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే, ఒక కెరియర్ అనే కాదు, ఒక పర్సనల్ లైఫ్ అనే కాదు, ఏ యాస్పెక్ట్ అయినా సరే, మీ లైఫ్‌లో మీరు చేంజెస్ కోసం చూస్తున్నట్టయితే, డెఫినిట్‌గా చేంజెస్ అనేవి వస్తాయండి. మెయిన్ ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఏదైనా ఒకటి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే, ఇప్పుడు దానికి ఛాన్స్ ఉందండి. అది వర్కౌట్ అవ్వడానికి. లేదు అంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి ప్రయత్నం చేయాలి అనుకుంటున్నట్టయితే, దానికి మినిమమ్ 1 ఆర్ 2 ఇయర్స్ పడుతుందండి. సో, మీరేంటంటే వైస్‌గా థింక్ చేయండి. వైస్‌గా డెసిషన్స్ తీసుకోండి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే నాకు బాగా కనిపిస్తున్నాయి. అదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అనే కాదు, అబ్రాడ్ ప్లాన్ అనే కాదు, బిజినెస్ అనే కాదు, ఈవెన్ ప్రమోషన్స్ అనే కాదు, అన్నిటికీ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో, డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ ఎప్పటినుంచో వర్క్ చేస్తుందైనా సరే సక్సెస్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా వరకు కూడా మీకు థింగ్స్ ఏంటంటే మంచిగా కలిసొస్తాయని చెప్పొచ్చు. అండ్ రిలేషన్‌షిప్‌లోని అంటే మీరెవరైనా సఫర్ అవుతున్నా సరే, మీ వ్యక్తితోనేంటంటే థింగ్స్ అనేవి కొంత వర్కౌట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకో కానీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మీరెవరైనా సింగిల్‌గా ఉన్నారనుకోండి, మీ లైఫ్‌లో ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మీరు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే మీకొక తోడు ఉండాలని మీరు ఆశపడుతుంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వీళ్ళు కొత్త వ్యక్తి అయినా అవ్వచ్చు, పాత వ్యక్తి అయినా అవ్వచ్చు. అంటే పాత వ్యక్తి అని చెప్పడం కంటే మీ లైఫ్‌లో మీకొక వ్యక్తి అవసరం ఉంది. వాళ్ళు వచ్చి ఎంప్టీగా ఉన్న ప్లేస్‌ని ఫిల్ చేసే పరిస్థితి ఉంది అంటే డెఫినిట్‌గా వస్తారండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ చాలా వరకు లవ్ ఇంట్రెస్ట్ అనే చెప్తాను నేనైతే. మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది రీయూనియన్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఆర్ యూనియన్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమంది సింగిల్‌గా ఉంటారు. మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, మీకేంటంటే ఇప్పుడు ఒక సూటబుల్ మ్యాచ్ రావడం కానీ ఆర్ మీ పార్ట్నర్‌ని మీరు డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఈవెన్ వైఫ్ ఆర్ హస్బెండ్ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉండి అంటే కొంత థింగ్స్ ఎందుకో కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది మీరు ఎలా తీసుకోవాలి అనుకున్నది అది మీ ఇష్టం అండి. నేనేంటంటే ఒక పర్టిక్యులర్ వేలోనే ఈ మెసేజ్ అయితే మాత్రం కన్వే చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్
ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ ఎక్కువ ఏంటంటే ఒక అబ్బాయి మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే రిలేషన్‌షిప్స్‌లో లవ్ అనేది బ్లూమ్ అవుతుందంట. అంటే మీ పార్ట్నర్‌తో మీరు టైమ్ స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయని చెప్పొచ్చు. మెయిన్ నెక్స్ట్ మంత్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా కలిసొస్తుందండి. అదేంటంటే మ్యారేజ్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, లేదా లవ్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఏదైనా సరే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ మంత్ మాత్రం మీ పార్ట్నర్‌తో మీరేంటంటే హ్యాపీగా ఉంటారండి. కొంత మీకేంటంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంటది. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటేనండి, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏ పొజిషన్‌లో అయితే ఉన్నారో, ఈ పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకో కానీ మీ లైఫ్‌లో మీరు ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో, నాకు క్లియర్‌గా ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మీరేంటంటే మీ లైఫ్‌లో పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏం గొప్పగా లేదు, లేకపోతే నార్మల్‌గా ఉంది అంటే, మీరు నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అవుతారండి. గ్రోత్ అనేది కనిపిస్తుంది క్లియర్‌గా చెప్పాలి అంటే. అది ఫినాన్షియల్ గ్రోత్ అయినా అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అయినా కూడా అవ్వచ్చండి. ఆర్ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిలేషన్‌షిప్‌కి రిలేటెడ్‌గా కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో డెఫినిట్‌గా రిలేషన్‌షిప్స్ అయితే బెటర్ అవుతున్నాయి. మీరు హీల్ అవుతున్నారు. అండ్ ఇది ఏంటంటే ఒక న్యూ పార్ట్నర్‌నైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఓల్డ్ పార్ట్నర్‌నైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. బట్ ఏదైనా సరే రిలేషన్‌షిప్‌లో ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ కెరియర్‌లో కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ కానీ మీరు అంటే జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్‌లోని మీరు చాలా బెటర్ థింగ్స్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏ పొజిషన్‌లో అయితే ఉన్నారో ఈ పొజిషన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతారు. అది మాత్రం నేను చెప్పగలను. ఇది ఏ పొజిషన్ అనేది మీరున్న సిట్యుయేషన్‌కి మీరు రెజోనేట్ చేసుకోవచ్చండి. ఒక పాజిటివ్ వేలో అయితే చేసుకోండి. ఎందుకంటే గ్రోత్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది ఎలాంటి గ్రోత్ అయినా కూడా అవ్వచ్చు. చాలామంది ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కొంతమందైతే హైక్ కోసం వెయిట్ చేస్తుంటారు. కొంతమంది న్యూ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, ఏదైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక డిఫరెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు మీ లైఫ్‌లో. ఇప్పుడు ఉన్నదానికంటే కూడా అదైతే డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గొడవలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే వ్యక్తులతో మాట్లాడుతుంటారు కానీ వాళ్ళకి మీరు అర్థం అవ్వరు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంటారు. సో, ప్రతి వ్యక్తిని సాటిస్ఫై చేయడం అనేది జరగదు. బట్ గొడవలు పడకుండా కొన్ని మేనేజ్ చేయొచ్చండి. క్లియర్‌గా ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎవరితో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మీకు నచ్చని మాటలు మాట్లాడుతుంటే చాలా వరకు సైలెంట్‌గా ఉండండి. ఆర్ ఇగ్నోర్ చేయడానికి చూడండి కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళతో ఫైట్ చేయడానికైతే వెళ్ళొద్దు. ఎందుకంటే దానివల్ల మీకొచ్చేదైతే ఏం లేదండి. మీ మెంటల్ పీస్ అనేది పోవడమే తప్ప, మీకు స్ట్రెస్ పెరగడమే తప్ప, దీనివల్ల మీకు థింగ్స్ అయితే బెటర్ అవ్వవు. సో, జాగ్రత్తగా ఉండండి. అండ్ సక్సెస్ అయితే ఉందండి. మీరు నెక్స్ట్ మంత్ ఏం స్టార్ట్ చేసినా, మీరు ఇప్పటి వరకు మీ లైఫ్‌లో సక్సెస్ కోసం చూస్తున్న సక్సెస్ అనేది వస్తుంది. కన్ఫర్మ్ సక్సెస్ అండి. స్టార్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. అస్సలు ఆలోచించొద్దు. సక్సెస్ అవుతారా లేదా? అసలు మీరు చేస్తున్న పనిలోని అది ఉందా లేదా? ఇలాంటి డౌట్స్ వద్దండి. కాన్ఫిడెంట్‌గా మీరు ఎంతవరకు చేయాలి? మీరు అసలు ఏం చేయాలి? అనేది ఆలోచించుకొని మీరు చెయ్యండి అంతే. సెకండ్ థాట్ అయితే పెట్టుకోవద్దు. అండ్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే యూనివర్స్ మీకు కొన్ని ఛాన్సెస్ ఇస్తుందండి. కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర. అంటే ఒక వ్యక్తికి మీరు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నా మీరివ్వచ్చు. ఇవ్వకూడదు అనుకున్నా పర్వాలేదు. యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్సెస్ ఇస్తుంది. లైక్ ఏంటంటే కొన్ని మీ చేతుల్లోనే పెడుతుంది. డిసైడ్ చేసుకోమని. అదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదండి. కెరియర్ యాస్పెక్ట్ అయినా అంతే. పర్సనల్ లైఫ్‌లో ఇంకేవైనా ఇష్యూస్ అంతే. మీకేంటంటే ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది యూనివర్స్. అది ఫెయిర్ ఛాన్స్ అండి. సో, దాన్ని గ్రాబ్ చేసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరేంటంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఆలోచించుకొని, అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో దాని ప్రకారమే మీరు డెసిషన్ తీసుకోవడానికి చూడండి. అంతేకాని మీరు తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, మాకు ఛాన్స్ వచ్చింది. సో, దీన్ని మనం ఏంటంటే ఎలా అయినా సరే ఈ రకంగా మారుద్దాం అని అనుకుంటారు. అలా కాకుండా ఆలోచించి ఆ ఛాన్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటి? ఆ ఛాన్స్ తీసుకోకపోతే బెనిఫిట్ ఏంటి? ఆ ఛాన్స్ మిస్ అయిపోతే సో, మీకు ఓకేనా? ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇలా చూసుకోండి. చూసుకొనైతే కరెక్ట్‌గా థింక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కార్డ్ వచ్చిందంటే యూనివర్స్ డెఫినిట్‌గా మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఫస్ట్ ఛాన్స్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ ఏంటంటే మీ చేతుల్లోనే ఉంది క్లియర్‌గా చెప్పాలంటే. మీరు ఏం డిసైడ్ చేసుకున్నా, మీరు ఎలాంటి స్టెప్ వేసినా సరే పర్వాలేదండి.
అండ్ పేషెన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అండి. ప్రతిదానికి తొందరపడిపోవద్దు, ప్రతిదానికి ఆవేశపడొద్దు. నేను చెప్తాను కదా, వ్యక్తులతోనేంటంటే రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ లవ్ రిలేషన్‌షిప్‌లండి. పార్ట్నర్‌తోనైతే రిలేషన్‌షిప్ బావుంటుంది. బట్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌తో కానీ కొంత ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, మీరేంటంటే ఏదైనా ఒక పని మీ లైఫ్‌లో అవ్వాలి అని మీరు అనుకుంటే, అది కొంచెం లేట్ అవుతుంది, స్లోగా జరుగుతుంది. లేకపోతే ఎందుకో మీ ఫేవర్‌లో అవ్వట్లేదు అంటే పేషెన్స్‌తో వ్యవహరించడానికి చూడండి. అంతేకానీ ఎందుకు అవ్వట్లేదు, ఎలా అవ్వదో చూస్తాం అని చెప్పి ఆవేశపడిపోయి, ఎలా అయినా చేసేయడం కోసం అని చెప్పి ఎలాంటి స్టెప్స్ పడితే అలాంటివి వెయ్యొద్దండి. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ వైపే ఉందండి. మీకే యూనివర్స్ ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వాలనుకుంటుంది. అందుకే ఇలాంటి కార్డొచ్చింది, ఇలాంటి కార్డొచ్చింది అండ్ ఈ కార్డొచ్చింది. చాలా కార్డ్స్ మీకు ఫేవరబుల్‌గానే ఉన్నాయండి. సో, సిట్యుయేషన్స్ ఏంటంటే మేబీ మీరు అనుకుంటున్న వేలోని ఆ ఫ్లోలో వెళ్ళకపోయినా సరే డెఫినెట్‌గా ఔట్‌కమ్ అదే ఉంటుంది. సో, మీరెందుకు రష్ అవ్వడం? మీరెందుకు అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం? ఇవన్నీ అయితే అవసరం లేదండి. మీరెంత పేషెన్స్‌తో వ్యవహరిస్తే అంత అంటే మీకు మంచిది. అండ్ ఆలోచించండి, ఆవేశపడొద్దు. ప్రతిదానికి కూడా ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ పాస్ట్‌లో మీరు ఏవైనా సిట్యుయేషన్స్ పరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మేబీ థింగ్స్ ఇలానే వర్కౌట్ అవుతాయి అనుకున్నవి అవ్వకపోయేసరికి మీరు డిసప్పాయింట్ అయినట్టున్నారండి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. మీరు డిసప్పాయింట్ అయినా సరే కొన్ని ఫేస్ చేయాలండి. కొన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు వాటిని యాక్సెప్ట్ చేస్తారో, కొన్నిటిని ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉంటారో, మీ లైఫ్‌లో మీరేంటంటే అసలు ఏంటి ట్రూత్‌కి, లైకి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడం మీకు తెలియాలండి. మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ప్రతి సిట్యుయేషన్ రీచ్ అవ్వదండి. ఆర్ ఒక వ్యక్తి పరంగా ఒక రిలేషన్‌షిప్ అయినా అలా రీచ్ అవ్వడం కష్టమే. అలా అని చెప్పి మీరేంటంటే వ్యక్తులతో ఆర్గ్యూ చేసి, ఫైట్ చేసి, లేకపోతే మీ పాయింట్‌ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం ట్రై చేసి ఇవన్నీ అవసరం లేదండి. దానివల్ల ఏంటంటే ఆ ప్రాసెస్‌లో మీరు హర్ట్ అవుతుంటారు. వ్యక్తుల్ని హర్ట్ చేస్తుంటారే కానీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్నిటిని కూల్‌గానే హ్యాండిల్ చేయాలి. కొన్నిటిలో పేషెన్స్ ఉంటేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని ఒక సైకిల్ అయితే కంప్లీషన్‌కి రాబోతుందండి. నెక్స్ట్ మంత్ నాకు తెలిసి కొన్ని ఎండ్ అవుతాయి. మేజర్ చేంజెస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే అవి ఒక గుడ్ వేలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బ్యాడ్ వే కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! యూనివర్స్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మీకు కోఆపరేట్ చేస్తుంది. మీ వైపే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకో కానీ డెఫినెట్‌గా థింగ్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో వర్కౌట్ అవుతాయి. జస్ట్ వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకోవద్దు. వ్యక్తులతో ఎక్కువ అంటే ఫైట్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి మీ పాయింట్ అర్థం అవ్వాలి అని మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. వాళ్ళకి అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు. న్యాచురల్‌గా ఉండడానికే ట్రై చేయండి. దానివల్ల మీ మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయితే చేసుకోవద్దు. హెల్త్ పరంగా అయితే పెద్ద ప్రాబ్లమ్స్ మీకేం ఉండవండి. నెక్స్ట్ మంత్ మంచిగానే ఉంది. ఈవెన్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న, మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న, మీరు ఇంకేమైనా ప్లాన్ చేయాలి. లైక్ ఏంటంటే ఒక మ్యారేజ్ పర్స్పెక్టివ్ అనే కాదు, ప్రెగ్నెన్సీయే కాదు, ఇలాంటివి ఏవి ప్లాన్ చేసుకున్నా సరే మీకు కలిసొస్తుందండి. నెక్స్ట్ మంత్ మీకు చాలా బావుంది. ఈవెన్ నేను చెప్పాను కదా! యూనివర్సే మీకు ఛాన్స్ ఇస్తుంది. సో, ఆ ఛాన్స్‌ని మీరు తీసుకోవచ్చు. అది ఏ టైప్ ఆఫ్ ఛాన్స్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ డెఫినిట్‌గా ఛాన్సెస్ అయితే మీకొస్తాయి. సో, వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అండ్ థింగ్స్ కూడా కొన్ని ఎండ్ అవుతాయి. సో, అనవసరంగా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయకపోతే పీస్‌ఫుల్ వేలో కొన్నేంటంటే మీ ఫేవర్‌లో ఎండ్ అవుతాయి. సో, అదైతే జాగ్రత్త పడితే బావుంటుంది. మీ ఆలోచనలు కానీ, మీ మాటలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు. జస్ట్ నార్మల్‌గా ఉండండి చాలు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2024 మీకు ఎలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆలోచించి చేస్తే మంచిదండి. ఎవరైనా వ్యక్తులు సజెషన్స్ తీసుకుంటే బెటర్. అంటే ఒక్కలే అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని డిసైడ్ అయిపోయి అయితే చేయొద్దు. చాలా వరకు మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు ఉంటారు కదా! మీ ఇంట్లో అంటే ఎల్డర్ పర్సన్స్ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే ఇంకా మంచిదండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు పర్వాలేదు వీళ్ళు చెప్పగలరు. సో, ఎవరైనా కూడా పర్వాలేదండి. చాలా వరకు అంటే ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా! లేకపోతే పేరెంట్స్ అయినా పర్వాలేదండి. సో, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడానికైతే చూడండి. తొందరపడొద్దు. అంటే వాళ్ళు కొన్ని వద్దు అని చెప్తున్నారు అంటే ఎందుకు వద్దంటున్నారో కూడా ఆలోచించండి. ఒకవేళ కానీ వాళ్ళు చెప్పింది మీరు అనుకుంటుంది వర్కౌట్ అవ్వట్లేదు అంటే అల్టిమేట్‌గా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ గురించి మీకైతే తెలుస్తుంది. బట్ ఏదైనా సరే సెకండ్ థాట్స్ అనేవి వినడంలో తప్పైతే లేదు. ప్రాబ్లమ్ కూడా ఏం లేదు. సో, ట్రై చేయండి. వాళ్ళు మీకెందుకు అలాంటి అడ్వైసెస్ ఇస్తున్నారు? లేకపోతే వాళ్ళు అంటే మీకు కొన్ని విషయాల్లోని ఎందుకు ఆ పర్టిక్యులర్ వేలోనే గైడ్ చేస్తున్నారు? ఇలా అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. తెలుసుకొని మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా అది ఫాలో అయిపోవచ్చు. బట్ ఏంటంటే ఓన్‌గా యాక్ట్ చేయొద్దండి. అడ్వైసెస్ తీసుకొని యాక్ట్ చేయడానికైతే ట్రై చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే మంచిగానే కనిపిస్తున్నాయి కానీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి కదా! సో, అందుకే జాగ్రత్త పడితే మంచిది. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు ఊహించిన దానికంటే కూడా మీకు గుర్తింపొస్తుందండి. నాకు తెలిసి కెరియర్‌లో సక్సెస్ అయినా రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఆర్ హైక్ పెరగొచ్చు. లేకపోతే మీరు ఏంటంటే ఇల్లు ప్లాన్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వచ్చు. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే అది చేయొచ్చు. లైక్ ఏంటంటే అన్ని రకాలుగా సక్సెస్ అనేది కనిపిస్తుందండి. మీకు రెస్పెక్ట్ అనేది దొరుకుతుందంట. మీరు ఎలాంటి రెస్పెక్ట్ అయితే డిజర్వ్ చేస్తారో మీ హార్డ్ వర్క్‌కి అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి సక్సెస్ అనేది ఉంటుంది. మెయిన్ ఏంటంటే వ్యక్తులు గుర్తిస్తారండి. ఇక్కడ చాలామంది ఏంటంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి అంటే మనీ వచ్చేస్తే చాలు, లేకపోతే వాళ్ళు చేసింది అయిపోతే చాలు అని అనుకుంటారు కానీ రియల్ సక్సెస్ అయితే అది కాదండి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు గుర్తిస్తారో మనం చేసింది, లేకపోతే మనం పెట్టిన ఎఫర్ట్స్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారో, మన గురించి మంచిగా అనుకుంటారో అదే నిజానికి సక్సెస్ అండి. సో, ఆ టైప్ ఆఫ్ సక్సెస్ అయితే మీకు రాబోతుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే డెఫినిట్‌గా మీ వర్క్‌కి మీకు గుర్తింపు రాబోతుంది అని చెప్పొచ్చు. ఇదేంటంటే గవర్నమెంట్, ప్రైవేట్ అని కాదు కానీ మీకు అన్ని యాస్పెక్ట్స్‌లో కూడా ఎందుకో కానీ గుర్తింపు దొరుకుతుందంట. సో, ఇదేంటంటే మీకొక క్రూషియల్ పీరియడ్ అండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అలా అని చెప్పి మరీ కొన్ని విషయాల్లో ఇన్నోసెంట్‌గా ఉండొద్దండి. అంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. మిమ్మల్ని మీరేంటంటే అప్‌గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లోని మీరు ఇంకా చైల్డిష్‌గానే బిహేవ్ చేస్తున్నట్టున్నారు. సో, అదైతే మార్చుకోండి. మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అనవసరంగా ఎమోషనల్ అయ్యి వ్యక్తులకి ఏంటంటే మీరు ఇలాంటి వాళ్ళా అని ప్రూవ్ చేయొద్దు. ఎందుకంటే అదైతే అవసరం లేదండి ఇక్కడ. అండ్ మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ బేబీని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ గర్ల్ చైల్డ్. సో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి మీరైతే మాత్రం కేర్ తీసుకోవాలండి. అండ్ మీ పిల్లల విషయంలో కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మీరెంత వర్క్‌లో బిజీగా ఉన్నా సరే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? ఇలా తెలుసుకోవడానికైతే ట్రై చేయండి. ఎప్పుడూ మీకోసమే ఆలోచించుకొని, మీకోసమే మీరేంటంటే బిజీగా ఉండే ప్రయత్నం చేయొద్దు. సో, వాళ్ళకి కూడా టైం ఇవ్వండి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. అండ్ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌నైతే మరి కొంచెం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకో కానీ ఫ్యామిలీలో కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. సో, డెఫినిట్‌గా కేర్ అయితే తీసుకోవాలి. అండ్ మీ జెండర్ లైక్ ఏంటంటే సేమ్ జెండర్‌తోని ఫ్రెండ్‌షిప్స్ అనేవి డీప్ అవుతాయంట. డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ ఏంటంటే ఎవరైనా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కనెక్షన్ అనేది డీప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ లైఫ్‌లోకి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తి అయినా రావచ్చు, పాత వ్యక్తులైనా అవ్వచ్చు కానీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ అనేది ఇంకా డీప్ అవుతుందంట. సేమ్ జెండర్ అండి. అపోజిట్ జెండర్ అయితే కాదు. సో, ఏదైనా సరే ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు కానీ వ్యక్తుల గురించి కూడా తెలుసుకోండి. అండ్ ఎవరైనా ఫినాన్సెస్ అడుగుతున్నా అలాంటివి కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే డబ్బుల విషయంలో ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. తర్వాత ఇబ్బంది పడతారు. అలా అని చెప్పి మీరు కొత్తగా నెక్స్ట్ మంత్ ఏం చేయాలనుకున్నా పర్వాలేదండి. మీకు అన్ని రకాలుగా కలిసొస్తుంది. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే గ్రోత్‌ని చూస్తారండి. ఇది సేమే ఇండికేట్ చేస్తుంది. గ్రోత్ అనేది డెఫినిట్‌గా ఉంది. నెక్స్ట్ మంత్ మీరేంటంటే మీ కెరియర్‌లోని గ్రోత్‌నైతే చూస్తారు.
కెరియర్ అనే కాదండి, ఏ ఆస్పెక్ట్‌లో అయినా సరే గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో, స్టేబుల్‌గా అండ్ స్టడీగా స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మీ థింకింగ్ ప్రాసెస్ అనేది కూడా ఒక పాజిటివ్ వేలో ఉంటే ఎమోషనల్ అవ్వకుండా మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ రియాలిటీలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనుకుని అనాలిసిస్ చేస్తూ స్టెప్స్ వేస్తే బావుంటుందండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎవరైనా అంటే ఒక ఓల్డ్ లేడీతో కూడా మీరు సిట్యుయేషన్స్ అనేవి డీల్ చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే ఆఫీస్‌లో బాస్ అవ్వచ్చు, బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు. ఇలా ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక ఓల్డ్ లేడీతో కూడా మీరేంటంటే కొన్ని డీల్ చేస్తారంట. సో, కేర్‌ఫుల్‌గా డీల్ చేస్తే బావుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండా లేకపోతే ఎనిమీ అనేది మీకిప్పుడు తెలీదు. సిట్యుయేషన్స్ ఉన్నదాన్ని బట్టి తెలుస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నా, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే ప్రెజెంట్ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. అసలు అవుతాయా లేదా అని మీరేంటంటే నెక్స్ట్ మంత్ దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి. టైమ్‌లీ ఎఫర్ట్స్ పెట్టండి. ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వండి. మీ లైఫ్‌లో మీరు ఫన్ యాక్టివిటీస్ చేయండి. మీకు ఎక్కడ పీస్ దొరుకుతుందో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం చూడండి. బయటకెక్కువ వెళ్ళండి. మీకు నచ్చినట్టు మీరు ఉండే ప్రయత్నాలైతే చేయండి. ఎక్కువ నవ్వండి. ఎప్పుడూ సీరియస్‌గా ఉండొద్దు. ఎప్పుడూ ఏంటంటే వర్క్ బిజీలోనే ఉంటూ ఎప్పుడూ లైఫ్ ఇంతేనా అనుకోని డల్‌గా అయితే ఉండొద్దండి. మీకు నచ్చే పనులు చేయండి. మూవీస్‌కి ఎక్కువ వెళ్ళండి. ట్రిప్స్ వెళ్ళండి. మీకు హ్యాపీనెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎక్కువ ఉండే ప్రయత్నాలైతే చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ గ్రోత్ కూడా కనిపిస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి వర్రీ అవ్వాల్సిన పని లేదండి. మీరు జస్ట్ ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో అంతా పెట్టండి. డెఫినిట్‌గా పాజిటివ్ థింగ్స్ అయితే జరుగుతాయి. మీ లైఫ్‌లోనేంటంటే నెక్స్ట్ మంత్ మాత్రం బావుందండి. ఖచ్చితంగా మీరు ఏవైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే నేను చెప్పాను కదా! అప్పుడప్పుడు చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారంట. అంటే ఆలోచనలనేవి ఇంకా అలానే ఉన్నాయి. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అంత ఎక్కువగా లేవండి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు వ్యక్తులతో కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి కూడా మీరేంటో అర్థం అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రకాలుగా పాజిటివ్ వేలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారండి. ప్రెజెంట్ అయితే థింగ్స్ బెటర్ వేలోనే ముందుకు వెళ్తున్నాయి. ఎందుకంటే కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈవెన్ వ్యక్తులతో మీకు రిలేషన్‌షిప్ అనేది డీప్ అయినా, వాళ్ళతో కనెక్షన్ అనేది బెటర్ అవుతున్నా సరే, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరి ప్రయారిటీస్ ఏంటి, ఇలా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు రిలేషన్‌షిప్ ఎంత బావుందో, కమింగ్ డేస్‌లో ఏంటంటే రిలేషన్‌షిప్స్ కూడా ఛాలెంజ్ అవ్వొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు వ్యక్తులకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు. అప్పుడు మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయలేరండి. రిలేషన్‌షిప్స్ ఏంటంటే డ్యామేజ్ అయిపోతాయి. బట్ మీరు ముందే జాగ్రత్త పడి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎవరికి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలి అనేది తెలుసుకొని కానీ మీరు అంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేస్తే డెఫినెట్‌గా థింగ్స్ బెటర్ అవుతాయండి. సో, ఇదేంటంటే మీ చేతుల్లోనే ఉంది. వ్యక్తుల్ని హ్యాండిల్ చేసిన దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. ప్లస్ నేను మళ్ళీ చెప్తున్నాను, వర్క్ కానీ, రిలేషన్‌షిప్స్ కానీ, ఇంకేవైనా యాస్పెక్ట్స్ కానీ మీ లైఫ్‌లో ఉంటే అన్నిటిని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయడం కూడా తెలుసుకోండి. ఒకదానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసి ఇంకో దానికి తక్కువ ఇవ్వడం అలాంటివైతే చేయొద్దండి. దానివల్ల కూడా మీరు సఫర్ అవుతారు. సో, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేయండి. దీనివల్ల మీరు స్ట్రెస్ అవుట్ అవ్వకుండా టైమ్‌లీ మీరేంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. నాకెందుకో ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు ఎట్ ఎనీ కాస్ట్ హ్యాపీగా ఉండడానికే చూడండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అండ్ హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ అయితే నాకేం కనిపించట్లేదు. మంచిగానే ఉంది. బట్ ఏదైనా సరే కేర్ తీసుకుంటే బెటర్ అండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా బానే ఉంది. నేను చెప్తున్నాను కదా! మనీ మాత్రం ఎవరికైనా ఇచ్చిన దగ్గర మాత్రం చూసుకోండి. ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకొని ఇస్తే బెటరు. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.